వెల్కమ్ టు దర్శిని తెలుగు బ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో నేను మా టీమ్మేట్స్తో కలిపి టీమ్ లంచ్కి అయితే వెళ్తున్నాను. ఇది నా ఫస్ట్ టీమ్ లంచ్ అండ్ నేను టీమ్ లంచ్కి వెళ్తుంది కూడా బార్బిక్యూకి. ఆ బార్బిక్యూకి కూడా నేను ఎప్పుడూ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. రెండు కొత్త ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో అయితే చూద్దాం. అండ్ హాఫ్ ఆఫ్ ద టీమ్మేట్స్ నేను ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా కలవలేదు. కొంతమంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో కొంచెం మొహమాటంగానే ఉంటుంది. వీడియోస్ తీయగలుగుతానో లేదో నాకైతే ఐడియా లేదు. అక్కడికి వెళ్ళాక ఎంత తీయగలిగితే అంత వీడియోస్ తీసి మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. మా టీం నుంచి వచ్చేసరికి ఉప్పల్లో డిఎస్ఎల్ మాల్లో అయితే జరుగుతుంది. సో అక్కడికైతే స్టార్ట్ అయిపోయాను. మా టీమ్మేట్ అందరూ అక్కడికే వస్తున్నారు. నేను వెళ్ళేసరికి అక్కడ ఉప్పల్ మాల్లో ఇలా బుక్ ఎగ్జిబిషన్ అయితే పెట్టారు. చాలా బుక్స్ అయితే పెట్టారు. ఇంకా అది చూసుకుంటా నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు కొంచెం ట్రాఫిక్లో స్ట్రక్ అయిపోయారు. కొంతమంది టీమ్మేట్స్ ఇంకా రాలేదు. లాస్ట్ టైం మాల్కి వచ్చినప్పుడు మిస్టర్ డిఐవై షాప్ నేను సరిగ్గా ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది. సరే ఒకసారి చూద్దామని చెప్పి మళ్ళీ మిస్టర్ డిఐవై షాప్కి వెళ్ళేసరికి మొత్తం క్రిస్మస్ సేల్ లాగా ఎక్కడ చూసినా స్టార్టింగ్ అంతా క్రిస్మస్ రిలేటెడ్ ఐటమ్సే ఉన్నాయి. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చినాయి. అండ్ ఈ మాల్లో దొరకందంటూ ఏముండదు, ప్రతి థింగ్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గర్ల్స్ థింగ్స్, బాయ్స్ థింగ్స్, కిచెన్లోకి రిలేటెడ్వి, గేమ్స్, జిమ్ రిలేటెడ్వి అన్నీ ఉంటాయి ఇక్కడ. చాలా బాగా నచ్చింది నాకు ఈ స్టోర్ అయితే. సెకండ్ టైం చూసినా కూడా ఇంకా కొత్తవి ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టే అనిపించింది. చిన్నపిల్లలు కానీ లేడీస్ కానీ ఈ స్టోర్కి వస్తే కనుక చాలా టైం ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలా క్యూట్ థింగ్స్ అయితే ఉన్నాయి. చాలా పింట్రెస్ట్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరికేస్తాయి. ఎవరైనా నియర్ ఉప్పల్లో ఉంటే కనుక మిస్టర్ డిఐవై షాప్ అయితే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంటే నాకైతే ఇక్కడ బుక్స్ దగ్గర ఒకటైతే క్యూట్గా కనిపించింది. బుక్స్ కూడా చలేస్తుందేమో, అందుకే స్వెటర్ లాగా వేసారనిపించింది. ఈ బుక్స్ చూడగానే లోపల పేజెస్ కూడా చాలా ప్రీమియంగా ఉన్నాయి, చాలా బాగుంది. ఇలాంటివే కాకుండా ఇంకా చాలా క్యూట్ థింగ్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఇక అలా అన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటా కొన్ని థింగ్స్ అయితే నేను కూడా తీసుకున్నాను. క్యూట్గా ఇయర్ రింగ్స్ అండ్ స్లీపింగ్ మాస్క్ అయితే తీసుకుని ఇంకా నేను బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్ళిపోయాను. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, హాఫ్ ఆఫ్ ద టీమ్మేట్స్ నేను ఎప్పుడు కలవలేదని చెప్పి కొంచెం మొహమాటంగా అనిపించి స్టార్టింగ్లో నేను అసలు వీడియోస్ ఏం తీయలేదు. స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ బార్బిక్యూ అయితే తిన్నాము. చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ అయితే మేము బార్బిక్యూ అయితే ట్రై చేసాము. అందులో నాకు స్వీట్ కార్న్ అయితే చాలా బాగా నచ్చింది, క్రిస్పీ కార్న్. అంతా స్టార్టర్స్ అంతా టేబుల్ దగ్గరికే తీసుకొచ్చారు. తర్వాత నుంచి మాత్రం మాకు కావాల్సిన ఫుడ్ ఏమేమి ఉన్నాయని చెప్పి లైవ్గా మేము ఎక్స్ప్లోర్ చేసాం మొత్తం అంతా. ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. మేమైతే చాలా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేశాను. ఎస్పెషల్లీ నేను చాలా ఐటమ్స్ అయితే ట్రై చేశాను. పానీపూరి కూడా ట్రై చేసాము. పానీపూరిలో దహీపూరి అయితే ట్రై చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ డిజర్ట్ లవర్స్కి అయితే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉంటాయి. కేక్స్ కూడా చాలా క్యూట్గా చిన్నగా ఉన్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు ఇక్కడ క్రిస్పీ కార్న్ తర్వాత నెక్స్ట్ బాగా నచ్చిన ఐటమ్ ఏంటంటే కుల్ఫీలో ఆల్మండ్ కుల్ఫీ అని ఉంది. అది చాలా బాగుంది. దానిపైన కండెన్స్డ్ మిల్క్ అయితే వేసి ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్లో ఉంది టేస్ట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. కుల్ఫీ అయితే బాగుంది, కానీ ఈ కుల్ఫీ ఇచ్చే భయ్యని ఇక్కడ కుల్ఫీలో ఏమేమి వెరైటీస్ ఉంటాయో చెప్పమన్నాము. ఆయన ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోయారు. ఆయన చెప్పింది మాకు ఒక్క ముక్క కూడా అర్థం అవ్వలేదు. ఆయన చెప్పింది అర్థం చేసుకోవాలంటే 0.5 సెకండ్స్లో పెట్టుకుని వినాలి. అంత స్లోగా పెట్టుకుని ఉంటే కానీ అర్థం కాదు, అంత స్పీడ్గా చెప్పేశారు. ఆయన అలా చెప్పగానే నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది. ఇంకా నేను మా టీమ్మేట్ అయితే ఫుల్గా నవ్వుకున్నాము. మేమిద్దరం అలా నవ్వుతుంటే ఆయన కూడా మాతో కలిపి నవ్వుతున్నారు. ఇంకా అయితే ఆ రోజు అంతా తలుచుకుని నవ్వుకున్నాను నేనైతే. నాకు నార్మల్గానే స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఇంకా ఆ రోజు మొత్తం ప్లేట్ అంతా ఫిల్ చేసేసుకున్నాను. స్వీట్స్ అన్ని కనిపించగానే అన్ని ట్రై చేశాను. ఇలా మా టీం లంచ్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలతో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.